అందరికీ శుభోదయం అండి. పండగ వస్తుంది కదా, పండగకి వేరే మంచి ఒడియాలు చెప్తానండి. నల్లేరు ఒడియాలు దేనికి? నువ్వులు వాడతాము. నువ్వులు, మినపప్పు, సేమ్ మిరపకాయలు, ఉప్పు, నల్లేరు మినపప్పుని అది చేసే విధానం నేను తర్వాత చెప్తాను. తొలిది నేను మీకు చెప్పవలసింది ఏమిటంటే నల్లేరు తాలూకా ఉపయోగాలు. నల్లేరు ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ అందరికీ కూడా నల్లేరు అంటే తెలియదు. ఇంకోటి చూడండి, దీన్ని నల్లేరు అంటారనమాట. ఇది దాని తాలూకా ఆకు. పల్లెటూరులో గట్ట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, పట్టణాల్లో ఉన్నోళ్ళకే అది తెలియదు. తర్వాత దీని తాలూకా ఉపయోగాలు, నల్లేరు తాలూకా ఉపయోగాలకి వస్తే ఎముక పుష్టికి చాలా మంచిది. కాళ్ళు విరిగిపోయినా అతుకుతుంది. దాని తర్వాత ఇందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. అయితే సిటీస్లో గట్ట నల్లేరు దొరకదు కాబట్టి ఈ రోజుల్లో ఒక సదుపాయం మనకు దొరికింది. నల్లేరు పౌడరు దొరుకుతుంది. 100 గ్రాముల నల్లేరు పౌడర్లో 284 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ అండి. 10 గ్రామ్స్ అంటే సన్నబడిన వాళ్ళకి, సన్నంగా అవ్వాలన్న వాళ్ళకి మంచి ఆయుధం అనమాట. ప్రోటీన్ జస్ట్ 6.4 ఉందండి. ఫైబర్ మనిషికి ఏదైతే అవసరమో అది చాలా బాగుంది, 64 ఉంది ఫైబర్, అంటే పీచు పదార్థం. విటమిన్ సి 100 మిలీస్. సరే, ఏంటి అమ్మలక్కలల్లా ఇక్కడ ఏం కూర్చున్నారంట? అవునా? చేసిన వాళ్ళు ఎవరు, చూసిన వాళ్ళు ఎవరు? నల్లేరు వడియాలు చేసే విధానం చెప్పవా అక్క ఒకసారి? మినప్పప్పు తెల్లవారి 3 గంటల ముందు నానబెట్టుకొని, మినప్పప్పు, నల్లేరు, సేమిరపకాయలు, ఉప్పు వేసి అంతా ముద్ద చేసుకొని, నువ్వులు వేసి ఇదిగోండి ఇలాగా తడక పైన పెట్టుకోవాలి. ఇవి తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అవును, మీరు బాగానే చెప్పారులేండి. ఎంత నల్లేరు, ఎంత పప్పుకి పప్పు ముద్ద ఎలా చేయాలి కొంచెం చెప్తారా వివరంగా? మా ఇళ్లలో మేము చేసుకోవాలనుకుంటున్నాం కదా. గ్లాసుడి పప్పు మినపప్పుకి గ్లాసుడి నల్లేరు ముక్కలు, ఉప్పు, వర్ర, నువ్వులు మీ రుచికి తగ్గట్ట. పప్పు తలక ముద్ద గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం చూసుకోండి. పల్చగా అయితే ఒడుం కరెక్ట్గా రాదు. అది చూసుకొని ఈ రకంగా ఒడియాలు పెట్టుకుంటారండి. నువ్వులు ఆరోగ్యానికి, గారెల ముద్దలా పెట్టుకున్నా కొంచెం పలచగా అయినా కూడా పర్వాలేదు. నువ్వులు వంతుకి 2 వంతులు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వులు కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. సరేనా? నేనైతే నల్లేరు వడియాలు పెడితే మాత్రం నేను ఎలా చేస్తాను తెలుసా? ఉప్పు లేని నల్లేరు వడియాలే పెడతా. ఎలా? సేమ్ మిరపకాయలు బదులుగా పచ్చిమిరపకాయలు తీసుకుంటాను, నల్లేరు తీసుకుంటాను, మినపప్పు, అన్నీ మినపప్పు. ఆ మినపప్పు పాలిష్డ్ మినపప్పు నేను అస్సలు వాడను, పొట్టుతోని మినపప్పే వాడతాను. సరేనా? నువ్వులు కూడా ఇంట్లో కడిగినవే, మా అక్క కూడా ఇంట్లో కడిగినవే, నేను కూడా ఇంట్లో కడిగినవే వాడతాను. అంతేనండి. మా నల్లేరు వడియాలు నచ్చినట్లయితే మీ ఇంట్లో చేసుకొని మీరు ఇంకో విధంగా కూడా మీరు నల్లేరుకి ఉపయోగించుకోవచ్చు. ఏమండి, నల్లేరు పచ్చడి ఎలా చేస్తారు ఎవరైనా చెప్పగలరా? కప్పు నల్లేరు ముక్కలు, కప్పు నువ్వులు, కప్పు పెరుగు, కొబ్బరికూరు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి చక్కగా వేపేసి మిక్సీ కొట్టడం, అప్పుడు నల్లేరు పచ్చడి రెడీ అండి. అదే కాకుండా మీరు ఏ పచ్చడి చేసుకున్నా ఆ నల్లేరు మొక్కల్ని ఏపుకొని సేమ్ ఆ పచ్చడిలోనే వేసుకున్న రుచి ఎటువంటి డిఫరెన్స్ కూడా రాదు. అక్క చెప్పే విధానం ఒకటి, ఇదొకటి. ఏదైనా తప్పులుంటే మన్నించండి, క్షమించండి. ఓకేనా? నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఉంటానండి.